హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా జిల్లేడికాయలు చేసుకోవాలంటే ఎట్లా అంటే ఏమేం కావాలో చెప్తాను. పచ్చెనగపప్పు, బెల్లం, అలాగే బియ్యం పిండి కావాలన్నమాట. ముందుగా పచ్చెనగపప్పుని ఉడకబెట్టుకోవాలి. పచ్చెనగపప్పు ఎంత గ్లాసుతో అయితే తీసుకుంటామో బెల్లం కూడా అంతే గ్లాసు తీసుకోండి. అలాగే మీకు ఇంకొంచెం ఎక్కువ తింటారనుకుంటే కొద్దిగా అంత వేసుకోండి అనమాట. వేసుకొని దాన్ని కొద్దిగా కలుపుకున్న తర్వాత అది చిన్నగా ఉడికిద్ది అనమాట. అలాగే పక్కన పొయ్యి మీద వచ్చేసి వాటర్ ఉంచుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే బెల్లం కూడా వేసుకోండి అనమాట. అది కొద్దిగా మరగనివ్వండి. అలాగే బియ్యం పిండి తీసుకోండి. అలాగే మన దగ్గర ఒక పప్పు గుత్తి ఉండిద్ది కదా, పప్పు గుత్తితో మనం ఇందాక బెల్లం అంతా వేసిన దాన్ని శుభ్రంగా కొట్టుకోండి. అలాగే యాలక్కాయ పౌడర్ కూడా చేసుకొని దాంట్లో వేసుకోండి. పప్పు గుత్తి బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకొన్ని బియ్యం పిండిలో ఆ వేడి నీళ్ళు మరుగుతూ ఉంటే వాటిని పోసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం కొంచెం పోసుకొని కలుపుతూ ఉండనమాట. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి అయితే పెట్టకండి, చెయ్యి కాలిపోయిద్ది అనమాట. అది కూడా చూసారా, లిక్విడ్ అంతా బెల్లం అంతా కరిగిపోయి లిక్విడ్లా ఫామ్ అయింది. అదంతా దగ్గరకు వచ్చేంతవరకు తిప్పాలి. దగ్గరకు వచ్చిన కట్టేసేయాలన్నమాట. ముందుగా ట్రై చేద్దామని రైస్ కుక్కర్లో ఒక 2 పెట్టామన్నమాట. రైస్ కుక్కర్లో పెట్టిన తర్వాత ఇడ్లీ పాత్రలో కూడా పెడదామని ఇడ్లీ పాత్రలో కూడా చేయడానికి ముందుగా ఒక ఉండలాగా తీసుకొని దాన్ని చపాతీ ముద్దలా చేసుకున్నాం అనమాట. చేసుకొని దాని చేతిలో ఇంకో అప్పడాలు పావినట్టు పావి దాంట్లో వచ్చేసి మనం తయారు చేసుకున్న మిక్స్ ఉంది కదా, పచ్చెనగపప్పు బెల్లం మిక్స్, దాన్ని వేసుకున్నాం అనమాట. వేసుకొని క్లోజ్ చేసేసుకున్నాం అనమాట. కార్నర్స్ మొత్తం క్లోజ్ చేసేసుకొని శుభ్రంగా బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేసేసుకున్నాం అన్నమాట. క్లోజ్ చేసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్లో పెట్టేసుకున్నాం అన్నమాట. పెట్టుకున్న తర్వాత ముందుగా ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇవన్నీ ఈ కుడుములు అన్నీ పెట్టేసుకుని దాంట్లో పెట్టేసుకొని కరెంట్ కుక్కర్ వామ్ పడిపోతే తీసేసామన్నమాట. మనం టచ్ చేస్తే తడి అంటుకోకుండా ఉంటే జిల్లేడికాయ రెడీ అయిపోయిన అనమాట. ఇంకొన్ని కట్ చేసి చూడండి, అసలు టేస్ట్ అయితే అదిరిపోతే. మస్ట్ ట్రై రెసిపీ. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి.